సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలో అనుమానాస్పద ఘటన చోటు చేసుకుంది. ఉదయం షెడ్డుకు వెళ్లి చూసేసరికి నాటుకోళ్లు అనే మృతి చెందినట్లు బాధితులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు విషప్రయోగం చేసి కోళ్లను చంపి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామానికి చెందిన ద్యావర మల్లేశం కనకవ వాళ్ల కుమారుడు అనిల్ గ్రామ శివార్లో కోళ్ల షెడ్ నిర్మించి నాటుకోళ్లు పెంచుతూ వ్యాపారం చేస్తున్నారు. గత రాత్రి 4 నాటుకోళ్లను అమ్మి ఇంటికి వెళ్లగా తిరిగి ఉదయం కోళ్ల షెడ్డుకు వచ్చి చూసేసరికి కోళ్లన్నీ నిర్జీవంగా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. ఈ విషయంపై భూంపల్లి పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ హరీష్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుటుంబం మొత్తం వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నామని, తమ జీవనాధారమైన కోళ్లను చంపడం వల్ల తమకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నాటుకోళ్లకు విషప్రయోగం చేశారా అన్న అనుమానం కలుగుతుందన్నారు. కోళ్ల చావులకు కారణమైన వారిని త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. మరోవైపు ఒకేసారి కోళ్లన్నీ చనిపోవడంతో నిజంగానే ఎవరైనా విషప్రయోగం చేశారేమోనన్న అనుమానాలు గ్రామస్తుల్లో కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించాలని కోరారు. రాత్రికి మంచిగా ఉండే, పొద్దున వచ్చే వరకు ఇట్లా అయింది. 8 గంటల వరకు పొద్దుకి 8 గంటల దాకా ఉండే పోయి మాకు బతుకు తెరువే వీడి మీద, ఈ కోళ్ళ మీద. మాకు ఏదో అని బతుకము ఏడాది బతుకుతే బతుకు తెరువు లేదు, పిల్లలు రోడ్డు మీద అవుతారని మేము చదువుకుంటున్నాం. చదువుకున్న కర్మానికి ఇట్లా చేసేసారు. ఇక మాకు ఇసమా పెట్టిరా ఏం చేసిరు, మా పిల్లలు రోడ్డు మీద వేసుకుని బతికే కాలం అయిపోయింది. వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు పట్టే ప్రయత్నం చేసి కొంచెము న్యాయం చేయండి. పోతారెడ్డిపేట మండలం భూంపల్లి అక్బర్పేట జిల్లా సిద్దిపేట. గత సంవత్సరం నుండి నేను కోళ్ల ఫారం నడిపిస్తున్నాను. నా ఫ్యామిలీ మొత్తం కోళ్ల ఫారం మీద ఆధారపడి బ్రతుకుతుంది. ఇప్పుడు నా కోళ్ళు నిన్న నైట్ నేను వచ్చి 4 కోళ్ళు అమ్మాను. అమ్మిన కోతం బాగానే ఉన్నాయంట. అవి ఈ కోళ్ళని ప్రొద్దున 8 గంటల వచ్చే వరకు అన్ని చనిపోయి ఉన్నాయి. నాకు దీనికి ఎవరో ఏమో మందు పెట్టారని అనిపిస్తుంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నా ఫ్యామిలీకి ఏమైనా ఆర్థిక సాయం అందించాలి. మరియు మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది కావున కొంచెం ఏదైనా సాయం చేయాలి. దీనికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను.